హైదరాబాద్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని నిర్ణయించింది. గత కొన్నాళ్లుగా ప్రణాళికల వరకే పరిమితమైన పలు కార్యక్రమాలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలతో హైదరాబాద్ డెవలప్మెంట్ మరింత వేగంగా జరగనుందని, ఇది రియాలిటీ రంగానికి బూస్టింగ్ ఇవ్వనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్. గ్రేటర్ సిటీ అభివృద్ధి కోసం 4,000 కోట్లు కేటాయింపు. కోకాపేట్లో భారీ రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయం. నిర్మాణ రంగానికి గేమ్ చేంజర్లా సర్కార్ నిర్ణయం. హైదరాబాద్ పరిధిలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ CRMP సెకండ్ ఫేజ్ ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3,145 కోట్ల రూపాయల నిధులతో 1,142 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నిర్వహణతో పాటు మిగతా రోడ్లను మెరుగుపరచనున్నారు. హైదరాబాద్ నగరానికి త్రాగునీరు అందించే మంజీరా పైప్లైన్లను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ కు కొత్త పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వాయు ప్రాంతంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ఇది ప్రాణవాయువులా మారుతోంది. ఇది ఈ ప్రాంతంలోని భూముల ధరలకు బూస్టింగ్ ఇస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మౌలిక కల్పనలో భాగంగా అంటే రోడ్లు, తర్వాత విద్యుత్తు, నీరు, ఇవన్నీ మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా అభివృద్ధి చెందినట్లయితే దీనికి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చినట్లు అవుతా ఉంది. అదేవిధంగా మీకు CRMP అంటే రోడ్డు కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద కూడా మనకు 3,000 కోట్లకు పైగా మనకు ఈ ఆమోదం తెలిపింది గవర్నమెంట్. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ సౌకర్యవంతంగా ఉన్నట్లయితే మనకు దీనివల్ల కూడా మనకు రియల్ ఎస్టేట్కి ఊతమిచ్చినట్లు అవుతా ఉంది. ఇక హైదరాబాద్ తాగునీటి సరఫరాలో కీలకమైన ఉస్మాన్ సాగర్ కాలువ స్థానంలో కొత్త పైప్లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కోకాపేట్ నియోపోలిస్ దగ్గర జలమండలి ఆధ్వర్యంలో భారీ రిజర్వాయర్ నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల భూమిని బదలాయించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం హైదరాబాద్ రియాలిటీ మార్కెట్పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి భద్రత, మౌలిక సదుపాయాలు భవిష్యత్ నగర విస్తరణకు కీలక అంశాలుగా మారనున్నాయి. సర్కార్ తాజా నిర్ణయంతో హైదరాబాద్లో ప్రాపర్టీ ధరలు పెరగనున్నాయని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కు హైదరాబాద్ బెస్ట్ చాయిస్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నీటిని కానీ, విద్యుత్తుని కానీ, రోడ్లను కానీ మెరుగుపరిచినట్లయితే డెఫినెట్గా ఇది రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చినట్లు అవుతా ఉంది. అదేవిధంగా ఆ అభివృద్ధికి కాస్త తోడ్పాటు అవుతూ ఉంది. ఈ విధంగా మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క ఆ వాతావరణాన్ని, దాని యొక్క అభివృద్ధిని పెంచినట్లయితే ఇది ఇటు కొనుగోలుదారులకు, ఇటు బిల్డర్లకు, ఇటు ప్రభుత్వానికి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. కనుక దాదాపు 5 ఏళ్ల మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద దీన్ని తీసుకుంటారు. కాబట్టి రోడ్లు ఎక్కడ పాట్ హోల్స్ కానీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంది. దీనివల్ల ఈ రవాణా సౌకర్యం పెరుగుతుంది. ఎక్కడైతే రవాణా సౌకర్యం పెరుగుతుందో అక్కడ డెఫినెట్గా మీకు రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెందుతుంది. రిజర్వాయర్ల నిర్మాణం, కొత్త పైప్ లైన్లతో గతంలో డ్రై జోన్స్ గా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ ప్రభావంతో మేడ్చల్, శామీర్పేట్, కీసర, ఘటకేసర్ ప్రాంతాల్లో వెంచర్లు బాగా పెరుగుతున్నాయి. రిజర్వాయర్ల చుట్టూ ప్రభుత్వం టూరిజం హబ్స్ అభివృద్ధి చేస్తోంది. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు, రిసార్ట్స్, వీకెండ్ విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సిటీ కాలుష్యానికి దూరంగా నీటి వనరులు ఉన్న చోట నివాసం ఉండేందుకు ప్రజలు అధిక ఆసక్తి చూపుతున్నారు. నీటి లభ్యత పెరగడంతో రిజర్వాయర్ల సమీపంలోని సుల్తాన్పూర్, పటాన్ చెరువు వంటి ప్రాంతాల్లో ఫార్మాతో పాటు ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో రెంటల్ డిమాండ్ పెరుగుతుందని, కమర్షియల్ స్పేస్ కు రెక్కలు వస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.